సిటీ పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాల్లో వేటికవే కీలకం. అయితే అందులో ఒకటి విశాఖ దక్షిణం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి అక్కడ పరిస్థితి ఏంటి? జగన్ మ్యాజిక్ వాసుపల్లి హవా వీస్తాయా? రాబోయే ఎన్నికల్లో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం, విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తామని కొద్ది రోజుల క్రితమే ఘనంగా ప్రకటించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్. మొన్నటికి మొన్న ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోలో సైతం 3 రాజధానులకు కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు సీఎం. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న 4 నియోజకవర్గాల్లో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. వాటిలో ఒకటైన విశాఖ దక్షిణ నుంచి బరిలో ఉన్నారు వాసుపల్లి గణేష్. ఒక చుట్టు బాగలేకపోవచ్చు, దోమలు గెత్తర కాలావలు ఇలా నిండిపోవడం. మరి ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడికి రావట్లేదండి. ఎప్పుడో వస్తే ఓట్లు అవసరం ముందులో వస్తారు, అప్పుడు వస్తారు ఓట్లు వేసుకోమని, అంతే. మళ్ళీ ఏమి రాదు. ఈ దోమలతో చచ్చిపోతున్నాం భవనే అని ఎన్నిసార్లు చెప్తున్నాం, కానీ పట్టించుకోవట్లేదు. గణేష్ కుమారే ఎప్పుడు ఈ ఏరియాకి రావట్లేదు. ఎప్పుడో పండగలలో వస్తారు, ఇలా గుండ వేసినప్పుడు వస్తారు, అంతే. వచ్చేసి వెళ్ళిపోతారు, ఇంక మళ్ళీ కనిపించరు. ఈ వాటర్ కూడా మాకు సరిపోవట్లేదు. కోట మీద మసీదులోకి వెళ్ళి ముస్లింస్ అడిగి మోసుకొని తెచ్చుకుంటున్నాం బిందులొట్టుకో వెళ్ళి. వాసుపల్లి గణేష్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నుంచి పోటీ చేసి ద్రోణం రాజు శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో టీడీపీ తరపున మరోసారి బరిలో దిగిన వాసుపల్లి వైసీపీ అభ్యర్థి కోలా గురువులపై విజయం సాధించారు. అనంతరం 2019లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ద్రోణంరాజు శ్రీనివాసరావుపై గెలుపొందారు. అయితే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ రావడంతో మెల్లగా వైసీపీకి దగ్గరగా జరిగారు. సమస్యలు ఆయన అడిగితే కదా చెప్పడం, సమస్యల గురించి ఆయన అడిగితే కదా మనం చెప్తాం. ఎవరు చెప్పరు, ఆయన అడిగితే కదా చెప్తారు, అంతే. దోమలు అది బాధ చిన్న బాధ కాదండి. 2 నెలలు బట్టి బాధలు భరించలేకపోతున్నాం దోమ అదిని. ఇంకా దాంతోపాటు కాలుష్యం ఒకటి, ఇది ధూళి అది వచ్చేస్తుంది ఎక్కువ. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ ఏమని 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించాడు ఆయన. చూస్తున్నాడండి, చూసి వెళ్ళిపోవడమే, అంతే. చేయడం ఏమీ లేదు ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ వస్తారా రాడా ఏమో చెప్పలేమండి, అది జనాల విషయం, అది మనం ఏం చేయలేము. మా అభిప్రాయం అంటే మనం ఏమండి. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తుండటంతో నియోజకవర్గంలో చిత్రమైన పరిస్థితులు ఆయనకు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణ నియోజకవర్గమంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజకీయంగా నిలకడలేని నేత, నీకో నమస్కారం అంటూ పోస్టర్లు విరివిగా అంటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళ్తావో అని ప్రశ్నిస్తూ ఆయన్ను రాజకీయంగా టార్గెట్ చేశారు. ఏ అసలు ఎలసలు వస్తున్నాయి సరే, మాకు తెల్ల లేసేదాన్ని నైట్గా అయినా పడుకోవడానికి కూడా నిద్ర లేకుండా మొత్తం ఇంట్లోని గదుల్లోని ఎక్కడ పడితే అక్కడ దోవండి. ఎన్ని దోమ సగలు ఇచ్చినా మాకు జబ్బులు వచ్చేసరికి దోమలు కూడా తగ్గుతులేదండి. అసలు ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. 2 రోజులు దోమల మీద కొడుతున్నారు, ఇంకా పెరిగిపోతున్నాయి, అయినా తగ్గుతులేదు. మీ ఎమ్మెల్యేకి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అందరూ కంప్లైంట్ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన 2 రోజులకి మనకి పొగ కొట్టించేస్తున్నారు. కిరోసిన్ పొగ ఒక్క 10 నిమిషాల పాటు రావట్లేదు, మళ్ళీ ఎక్కువ అయిపోతున్నాయి. ఆయన ఈ మధ్య రాలేదు, దోమలతో ఇప్పుడు రాలేదండి ఆయన. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే జీఎంసీలకు అదిని వాళ్ళు ఏ పంపించినారో పంపించిన కొంచెం ఏపటికి మళ్ళీ వచ్చేస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా చూస్తే ఎమ్మెల్యే అసలు ఏం చేశారన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం ఎమ్మెల్యే వాసుపల్లి పూర్తిగా అమలు చేయలేదన్న అభిప్రాయం ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పాలనా కాలంలో ఆయన చేసిన పనుల్లో చెప్పుకోవాల్సింది ప్రధానంగా ప్రజా దర్బార్ నిర్వహణ. దక్షిణ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ప్రజా దర్బార్ నిర్వహణ పేరుతో నేరుగా ప్రజల్లోనే ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించారని అంటున్నారు కొందరు స్థానికులు. వాసుపల్లి గణేష్ కుమార్కి ఇక్కడ సాదిక్ గెలిచారు. సాదిక్ గారికి అందరికీ చెప్పాము, మా కోటవి సమస్యలు అంటే ఎవరు మాకు పెట్టించుకోవట్లేదు. చిన్నపిల్లలు ఒకళ్ళు పడిపోయినా సరే దోంగల్లో నెలంతా చాలా చూడు ఎంత సండాలంగా ఉందో. ఏంటి మా పరిస్థితి ఏంటంటే ఎవరు మమ్మల్ని పెట్టి ఓట్లకి మాత్రం వస్తేప్పుడు ఇలా నమస్కారాలు పెట్టామా మీ పక్క మేము ఉన్నామని చెప్పడం, కానీ ఆ ఫోటోలు పోజులు చెల్లిపోవడం తప్ప మా కోటవి కోసం ఎవ్వరు పెట్టించుకోవట్లేదు. ఏదైనా అటువైపు అయితే చేస్తాను. మరి మా ఏరియాకి అయితే ఎవరు చేయలేదు. మా ఏరియాకి ఒక్కరు కూడా రాలేదు. మా ఏరియా పొజిషన్ ఏటి ఇలాగుంది,
కోటవీధి పొజిషన్ ఎలాగుంది ఏటమ్మా, ఈ పొజిషన్ ఏంటి, ఇది బాగుందా మీకు పర్వాలేదని ఒక్కరు కూడా మమ్మల్ని అడగట్లేదు. ఈ ఏరియా తప్పి అటుపక్క అయితే మాత్రం కార్పొరేటర్లే కాదు ఎవరైనా అటుపక్క బాగా పెట్టించుకుంటున్నారు. జెండా చెట్టు కాసి కానీ, మన సెలవుపాటి సైడ్ కానీ, మన ఎక్కడ ఈ అందరి కానీ ఇక్కడ అయితే మాకు మా ఏరియాకి అయితే ఎవరు పట్టించుకోవట్లేదండి. పిల్లలు చండాలంగా వారం పిల్లలు బాగుంటే ఒక 2 వారాలు బాగోట్లేదు. చాలామందికి మలేరియా జ్వరాలు, ఈ జ్వరాలు చూడు దోగలు పెద్ద ఒక్క 5 నిమిషాలు ఒక 6 గంటలు అయితే నువ్వు ఇక్కడ రండి ఒకసారి. అయితే పార్టీ మారడానికి ఆ తర్వాత అక్కడ ఉన్న లీడర్లతో డి అంటే డి అన్నట్లుగా రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడానికే ఎమ్మెల్యేకు సమయం సరిపోయిందన్న వాదనను మరికొందరు వినిపిస్తున్నారు. నిజానికి టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జై కొట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నెరవేర్చని హామీల జాబితా చాలా పెద్దదిగా ఉంది. దక్షిణ నియోజకవర్గ పరిధిలో అలాంటి సమస్యల్ని ఓసారి గమనిస్తే డ్రైనేజీలు, కాలువల కారణంగా దోమలు ఎక్కువైపోతున్నాయని ఎమ్మెల్యేకు ఎక్కువగా ఫిర్యాదులు చేశారు నియోజకవర్గ ప్రజలు. ఓవైపు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా వారిని పట్టించుకునే తీరిక ఎమ్మెల్యే వాసుపల్లికి లేదన్న విమర్శలున్నాయి. పిల్లలు జ్వరాలతో పడినప్పుడు ఆయన మున్సిపల్ ఆఫీస్కి కానీ అనగాని తీసుకెళ్ళడం, సార్ ఏంటి సార్ మేము ఓటేసి గెలిపించాం, మా గురించి పట్టించుకోండి అని చెప్పేసి గణేష్ కుమార్ గారిని డైరెక్టర్ ఆయన కాంప్లెక్స్ దగ్గర ఆఫీస్కి వెళ్ళడం మాట్లాడడం జరిగిన సరిగా అవుతున్నాయి చేస్తున్నారు. కనీసం ఏంటి సార్ సాయంత్రం అయితే మట్టుగా ఇక్కడ ఒక్కరు ఉండలేరు సార్. ఆ తర్వాత ఇప్పుడు ఈ ట్యాంకీ సార్ ఇది ఇక్కడ ఉంది కదా మున్సిపాలిటీ ట్యాంకీ, ఇది ఇంతవరకు కనీసం 2 సంవత్సరాలు కూడా లేదు ఇక్కడ. అప్పుడు కమిషనర్ గారు కొత్తగా వచ్చాడు కదా సార్, ఆయనతో మాట్లాడి పెట్టించాం ఇక్కడ. సార్ ఇక్కడ పిల్లలకి జబ్బులు వచ్చేయడం, జ్వరాలు వచ్చేయడం, చిన్నపిల్లలు సార్ మా కూలాడితో కొండాండోలు అని చెప్పేసి పొట్టి శ్రీరామ్ పార్క్ అంటే మాత్రం ఎమ్మెల్యే గారికి మేమంటే స్పందన లేదు సార్. ఓట్లు రాబోడికి మాత్రం మేము ఇచ్చేస్తున్నామని ఆయన చెప్పడం జరుగుతుంది, కానీ చేసేది ఏం లేదు సార్. ఇప్పుడు మీకు మీడియా వాళ్ళకి కూడా కనిపిస్తుంది సార్, చూడండి సార్ ఎలా ఉందో. అది ఇది అసలు మనుషులు ఉన్నదా నాపోతే ఇక్కడ జంతువులు తిరుగుతాయి సార్ చెప్పండి. మేము దయచేసి మీడియా వాళ్ళు కూడా కోరుతున్నాం సార్, నాయకులు మాకు స్పందించబోయినా మీడియా తరపున మాకు స్పందించాలని మరీ కోరుతున్నాం సార్. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వరం మెట్ట భూ వివాదం ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. ఎల్లమ్మ తోట ఏరియాలో భూ వివాదం సంగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అంగటి దిబ్బ ప్రాంతంలో ముస్లిం వక్ఫ్ బోర్డు సమస్య అలాగే ఉంది. ఇక్కడ అంగటి దిబ్బ నివాసితులకు శాశ్వత పట్టాలివ్వాలన్న డిమాండ్ ఏళ్లు గడుస్తున్నా నెరవేరలేదు. ఇక జగదాంబ జంక్షన్ నుంచి పోస్టాఫీస్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తి కాకపోవడంతో చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో రోడ్డున పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అన్ని విధాలా బాగా చేస్తానండి, అనుకూలంగా ఉంటున్నారు. మాకు ఏది అడిగినా అందుబాటులో స్పందిస్తున్నారు. అతను మాకు ఎమ్మెల్యేగా చాలా బాగా అనిపించారు. తండ్రండి వెంటనే ఏర్పాటు చేస్తాను, ఏదో ఒక విధంగా స్పందిస్తాను. కావాలి వాసుపల్లి గణేష్ కుమార్ గారు బాగా చేస్తాను, అతనే రావాలి మళ్ళీ. ఇళ్ల పట్టాల కోసం ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్నా ఇంతవరకు వాటి పంపిణీ జరగలేదు. ఇక ఉపాధి కోసం స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఎదురు చూస్తున్నా లోన్లు సరిగ్గా అందని పరిస్థితి. దీనికి తోడు ఫిషింగ్ హార్బర్ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. పెద్ద నియోజకవర్గంగా ఉన్నా ఇంతవరకు ఇక్కడ రైతు బజార్ లేకపోవడం మైనస్తేనని చెప్పాలి. వార్డు బాయ్ కాలనీ నివాసితులకు శాశ్వత ఇళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వీధి దీపాల సౌకర్యం లేదు. కంటైనర్ టెర్మినల్ నిర్వాసితులకు పరిహారం అందకపోవడం, 1 టౌన్ నుంచి జగదాంబ, కేజీహెచ్కు ప్రత్యామ్నాయ రోడ్లు డెవలప్ చేయకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 10 ఏళ్ళుగా మాకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మహా అయితే 2 సార్లు పార్టీలు మారడం జరిగింది, కానీ మా 29వ వార్డులో ఏ ఒక్క పనులు కూడా చేయలేదు. ఎందుకంటే అతను గతంలో తెలుగుదేశంలో గెలిచి, లాస్ట్ టైం కూడా తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తప్ప ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఇక్కడ మా అంగడిదెబ్బ పట్టాలు ఉన్నాయి, సుమారు 440 కుటుంబాలు ఉన్నాయి. 440 కుటుంబాలకి కూడా గత ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో కూడా పట్టాలు ఇస్తాను మీ అందరికీ హామీ ఇచ్చారు. అలాగే ఈ హయాంలో కూడా పట్టాలు ఇస్తా అన్నారు. ఆ ఊసు కూడా ఏ రోజు కూడా ఎత్తలేదు. అలాగే కింద దండుబాజర్ ఏరియా ఉంది ఫిష్ మార్కెట్, ఆ ఫిష్ మార్కెట్కి కూడా స్థానికులు ఎవరు కూడా ఏర్పాట్లు లేవు. రోడ్డు మీద షాపులు కూడా మొత్తం అన్ని తీసి ఇష్టానుసారంగా వ్యాపారం అయితే చేసుకుంటున్నారు. మాకు ఒక డ్రైనేజ్ సమస్య కానీ,
ఒక కాలువ సమస్య కానీ ఒక స్ట్రీట్ లైట్లకు కూడా ఏ రోజు కూడా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వార్డులు అయితే పర్యటించలేదు. ఏమైనా సరే వాళ్ళ కార్యకర్తలకి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప పదవి మీద వ్యామోతం తప్ప పనుల మీద అయితే అభివృద్ధి మీద కూడా ఏ రోజు కూడా గణేష్ కుమార్ అయితే దృష్టి పెట్టలేదని మేము అందరూ తెలియజేసుకుంటున్నాం. వెళ్ళండి ఎక్కడైనా వార్డులు అడగండి, ఒక వార్డులో ఒక రోడ్డు వేసాడా, ఒక సీసీ రోడ్డు వేసాడా, ఒక బీటీ రోడ్డు వేసాడా, ఒక డ్రైనేజ్ ఏమైనా వేసాడా? మా వార్డులోని వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ వాటర్ కలిసిపోద్ది. ఆ సమస్య ఇచ్చినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. పిచ్చుగూళ్ళలో ఉన్న కరెంటు వైర్లను కూడా ఏ రోజు కూడా గణేష్ కుమార్ గారు పట్టించుకోలేదు. ఒక రోడ్డు కూడా వేయలేదు, మెయిన్ రోడ్లు కూడా. ఏమైనా కేవలం ఎందుకంటే అతను ఓన్లీ వాళ్ళ కార్యకర్తల అభివృద్ధి, అతని అభివృద్ధి తప్ప ఏ మాత్రం కూడా మాకు పని చేయలేదు. కాబట్టి మీరు కనుక్కోండి, 29వ వార్డులో గణేష్ కుమార్ గారికి వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదని మేము ఈరోజు చెప్తున్నాం. మొత్తంగా చూస్తే ఇచ్చిన హామీల కంటే నెరవేర్చిన హామీలు చాలా తక్కువన్న అభిప్రాయం ఓవరాల్ గా ఓటర్లలో వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిస్థితి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఇది వాళ్ళ రంగస్థలం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.